అందరూ బాగున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను. కొంచెం ముందుకు వస్తే చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కనబడింది. ఇక్కడ ప్రతి ఒక్క వైద్యం ఎటువంటి వైద్యం అన్నా చేస్తారు, బాగా చూస్తారని నమ్మకం కూడా ఉంది. అలాగే చెన్నై దాకా వచ్చాం కదా, ప్యారిస్లో ఏమైనా వస్తువు కొనుక్కునే నుంచి ప్యారిస్ స్ట్రీట్కి అయితే వచ్చాము. ప్యారిస్ అంటే మన ఫారెన్లో ఉండే ప్యారిస్ అయితే కాదు, మన చెన్నైలో చాలా ఫేమస్ ప్లేస్ ప్యారిస్. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. గాజులు కానీ, లైక్ జ్యువెలరీస్ కానీ, ఎనీ వస్తువు అనమాట, మన ఇంటికి దొరికే అవసరమయ్యే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ. చాలా తక్కువ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నంబర్ క్యాలెండర్స్. తమిళనాడులో చాలా ఫేమస్ అనమాట ఈ క్యాలెండర్స్. మన తెలుగు రాష్ట్రాలు అయితే దొరకవు. అలాగే కొంచెం ముందుకు వస్తే చూసారా, బ్యాగ్స్ ఉన్నాయి కదా, హోల్సేల్లో దొరుకుతున్నాయి ఈ బ్యాగ్స్ అయితే. ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకోవడం కూడా ఇక్కడ చాలా తక్కువకి హోల్సేల్ అయితే దొరుకుతాయి. బ్యాగ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, స్టేషనరీ కానీ, ఒకటనే కాదు ప్రతి ఒక్క చీట్లో ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది. మీకు కావాల్సిన వస్తువు మొత్తం ప్యారిస్ మొత్తం తిరిగితే దొరుకుతాయి మీకు. అలాగే మేము ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా గుడికి అయితే బయలుదేరుతుంది. మధ్యలో దారిలో అయితే మాకు హైకోర్టు అయితే కనపడింది. ఇది చెన్నై మొత్తానికి, అంటే తమిళనాడు రాష్ట్రానికి మెయిన్ హైకోర్టు అనమాట. అలాగే ఇంకా వచ్చేసాము. ఇది చూసారా, టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది కాళికాంబ టెంపుల్. చాలా పవర్ఫుల్ గాడ్, ఎంతో విశిష్టమైన పవిత్రమైన దేవుడు అనమాట. ఇక్కడ విశిష్టత ఏంటంటే, మనకి అప్పట్లో శివాజీ మహారాజు, పురాతన కాలంలో శివాజీ మహారాజు యుద్ధానికి వెళ్ళే ముందు అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకుని వెళ్ళిన ప్రతిసారి ఆయన యుద్ధంలో విజయం సాధించేవాళ్ళు. ఇప్పుడు మీకు కనపడింది కదా సింహం మీద, ఈ అమ్మవారు అయితే మెయిన్ అమ్మవారు అయితే కాదు, లోపల ఇంకో అమ్మవారు ఉన్నారు. మనకైతే ఫోటోలు అయితే తీయలేదు, ఎందుకంటే పవిత్రమైన స్థలం కాబట్టి ఫోటోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు. అలాగే మీరు కూడా చెన్నై వచ్చినప్పుడు ఈ కాళికాంబ టెంపుల్ని కంపల్సరీగా దర్శించుకోండి. మీ ఏ కోరిక కోరినా అమ్మవారు తప్పకుండా తీరుస్తారని ఎంతో నమ్మకం. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ దయచేసి.